ఏం చేస్తున్నావు? లారీ తాగుతున్నావు. అమ్మ ఏం చలి పడుతుంది ఈ సంవత్సరం. పొయ్యి కానీ తప్పుకునే పని లేకుండా పోతుంది. ఏమైనా పాత నొప్పులు ఏమైనా ఉంటే బయటపడేస్తుంది. పాత నొప్పులు, కొత్త నొప్పులు, జ్వరాలు. అవును, మా అమ్ముని అమ్మసలు ఏం సరే మా పొయ్యి కాడ గుగ్గుంటే బలాలి ఉంది అట్లా ఎందుకైనా కానీ కుక్క ఎడదవుతుందా దాని చూడు ఎంత సరిపడుతుందో. 5 పిల్లలు పెట్టింది అదా ఇది సరిగ్గా తట్టుకుంటుందా? 5 పిల్లలకి పాలు వేస్తుందా? దీని పిల్లలేనా చచ్చిపోయింది? దీని పిల్లలేనా చచ్చిపోయింది? ఒకటి చచ్చిపోయిందా? ఉరుకుతుంది తల్లి సరికి. బొగ్గులు కూడా ఏడసాలు కాగుతాను. బొగ్గులు గిగ్గులు ఆరిపోయింది. ఇక ఎప్పుడు తొలి కోడి కూసినప్పుడు లాగే మంట వేసిన తొలి కోడి కూసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆరిపోయింది పొయ్యి. దొడ్డికెళ్ళి వచ్చేటప్పుడు ఇది మొద్దు అక్కడ మంట వేసారు సన్నకాడ. దీనికి కొంచెం నొప్పి ఉండే తీసుకెళ్దామని తీసుకొచ్చి ఆ రవ్వలన్నీ రాల్చి అది పెడితే ఇదే ఆరిపోయింది. మరి ఏమొచ్చింది సరికి మరి ఇట్టే పెట్టా. ఇక రవ్వలు ఆరి అది పొలంలో అయితే అది మండింది ఆ పొయ్యి. ఇది మరి ఇదే ఆరిపోయింది. మరి ఎందుకు చల్లి గురించా మరి దేని గురించా మొద్దుకు ఆరిపోయిందని నాకు ఇటు పెట్టి కొట్టా. ఇటు పెట్టి కొట్టా రవ్వరాల ఆయిల్ రవ్వల రాలి పోయి దాని మీద చెండపల్లి వేస్తే మళ్ళీ గుట్టా మందులు కొట్టే రవ్వలన్నీ రాలే వచ్చింది. ఇది ఎడే పెట్టి మరి ఇక్కడే అట్ట ఆరిపోయిందో నాకేంది అసలు మరి ఎందుకని ఆరిపోయిందో ఏంటి చాలా చలి చల్లి గురించి పోయి ఆరిపోయింది. ముద్ద ఆరిపోయింది. ముద్ద ఆరిపోయింది. మళ్ళీ అందులో బయట ఆయాను ఒకసారి కూడా లేదుగా. పెట్టి ఒకసారి తీయొచ్చు అనుకుంటు కొద్దిగా ఏడదాకా ఒకసారి తీయొచ్చు. అదేంటి కాదు నుంచి లేవిళ్ళు ఆగిందే ఆగారు మాని పడతాయి అది. ఏ కొబ్బరి ఎవరు పెద్దడే ఒక్కదాని మైలు వెళ్ళాక ఏదో కొద్దిగా పట్టా వేసుకుంటే పట్టా కొబ్బరాకులు వేసుకుంటే కదా. పొద్దున వెళ్ళి మరిగా అది ఇక్కడ కొట్టలేదు అట కొట్టలేగారా ఉంటుండా ఇవాళ ఉంటాడు ఎస్ఎంపేటలో ఉంటాడు. అద్దెకి తీసుకుంటాం గది. అదే మరి రేపు ఉండడు. డెంగి యాత్ర ఇక్కడికి వస్తారంట. ఆడ ఇల్లు అమ్ముకొని ఇక్కడికి వస్తారంట. అట్టుండా కూడా మరి నీకంటే పెద్దోడే కుట్టిన గారు. నీకంటే పెద్దోడేనా చిన్నోడా? 45 నెలలు చిన్నది. 45 సంవత్సరాల కట్టిన గారు కట్టిన గారే ఏ కొట్టిన గారు? శివకారం కట్టిన గారు.
బాలకృష్ణ గారా ఆయన ఈయన ఒకే కారులా 4-5 నెలలు తేడా ఉంటుంది. ఆయన తినుకోవడం వల్ల చచ్చిపోయిండు బాలకృష్ణ గారు. అటు కూర్చోకూడదు కదా, ఏదో పని చేస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి. వెళ్ళొద్దాం తాటిబాల్ అవుతుంది ఎత్తుకొద్దామని పోదామని బలి వెళ్ళి కానీ ఏడాలతోలే ఇప్పుడు ఏడాలతోమా చలి వణికిస్తుంది. అక్కడ పోదేలా చలిపోయి పెట్టి మరి జడద వెళ్ళింది. చూసుకున్నావా మందు బిల్లు వేసి ఇక వేసుకొని పడుకున్నాం నిద్ర పడతాయి. అన్నం తినకపోతే నిద్రపోతే అన్నం తినకుండా బెల్ల వేసుకోకూడదు మా. అదే ఇక పడుకుంటే జాగ్రత్త జారిపోయింది, కత్తి నిద్ర పట్టింది. ఇక నిద్ర పట్టి బాగా శరీశాఖ మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏం చేయాలి దద్దుకు వచ్చేటట్టుగా ఉన్నాను అనుకోరు. ఆ దద్దుకు కొన్నా దద్దుకోడు వస్తుంది అన్నం కొన్నాక అప్పుడు మళ్ళీ దద్దుకు వచ్చి అబ్బాయి వంట వేసుకొని బెల్ల వేసుకునేటప్పుడు అన్నం తినకుండా వేసుకోమ్మకు. కొద్దిగా అంత ఇడ్లీ అంత అన్నా తిన్నాక వేసుకున్నాం అనుకో పని చేస్తుంది బెల్ల. నేను నాకు గోంగూర పచ్చడి ఇస్తాను దాంట్లో వచ్చింది. ఏం కాదు గోంగూర పచ్చడి వేసుకున్నా ఏం కాదు. కాదు చలి వాతావరణం అది. అమ్మ చలి నీదంగా ఏం సరిపడుతుంది. వెళ్దామరా దా మరి వెళ్ళి కనకాలు చేసి